వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహిళా సంఘం 5 నుంచి మాట్లాడుతున్నామండి. ఈ రోజు అంటే నిన్న ధర్నా జరిగింది. బ్రాండెక్స్ 2 వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. టార్గెట్లు తగ్గించమని, అలాగే జీతాలు పెంచమని, అలాగే పనితనం కూడా అరగంట పెంచుతున్నారు, అది కూడా తగ్గించమని, సండేలు కూడా తగ్గించమని ఈ రోజు మన బ్రాండెక్స్ యాజమాన్యం అంతా ధర్నాకి దిగడం జరిగింది. 2 రోజుల క్రితం ఆల్రెడీ ధర్నా జరిగింది. అప్పుడు హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాటలు వేరు అప్పుడు మాటలు వేరు అన్నట్టుగా యాజమాన్యం తీరు వ్యవహరిస్తుంది. కాబట్టి వీళ్ళ డిమాండ్స్ అన్ని చేయాలనేసి మనకి యాజమాన్యం వాళ్ళు మహిళలందరూ చెప్తున్నారు. అలాగే ఈ రోజు కూడా చెప్పారు, లోపల ఉన్న వాళ్ళని బయటకు రానివ్వకుండా, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఆపివేయడం జరిగింది. అలాగే లోపల ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి బస్సులు ఎక్కించడం, అలాగే వాళ్ళకి ఎవరు ఏం చేస్తారో నాకు అనవసరం అని దొరైస్వామి గారు మీరేం పీక్కుంటారో పీక్కోండి, అలాగే మేము జీతాలు పెంచడం అనేది జరగదు, అవసరమైతే బ్రాండెక్స్ మూసేసుకుంటాం అన్నట్టుగా విధంగా మాట్లాడుతున్నారు. ఈ విధానాలన్నీ ఖండిస్తూ మనం ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ మన డిమాండ్స్ అందరినీ అమలు చేయాలని మనం 5వ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పనిచేస్తున్న కార్మికులకి కనీసం వేతన 26,000 ఇవ్వాలని అందరూ సమ్మెలోకి దిగడం జరిగింది. అదే సందర్భంగా కార్మికులకి వేధింపులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కార్మికులకు రక్షణ కల్పించాలని, వాళ్ళకి మెడికల్ సౌకర్యం కల్పించాలని, ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, వాళ్ళ పిల్లలకి స్కూల్ ఏర్పాటు చేయాలని కార్మికులందరూ ఆందోళన దిగారు. అలాగే వాళ్ళకి పిఎఫ్ ఇవ్వాలని, ఫైనల్ ఇవ్వాలని, ఇటువంటి డిమాండ్స్, గోల్డ్ కాయిన్ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం బోనస్ ఇవ్వాలని కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్న సందర్భంలో ఈ రోజు కార్మికుల యొక్క కష్టాన్ని తెలుసుకోలేని యాజమాన్యం ఏం చెప్తూ ఉందంటే 10 రోజుల్లో పెంచుతామని ఒక మాట చెప్పి నీళ్లు జల్లే పరిస్థితి చేస్తూ ఉంది. ఈ రోజు లోపల డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కూడా చెప్పారంట. దొరైస్వామి గారు అంటున్నారంట, మీరు ఏం పీక్కుంటారో పీక్కొని మీకు 1 రూపాయి కూడా పెంచవు అని చెప్తూ ఉన్నారంట. అంటే మహిళల కష్టాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నది. కాబట్టి యాజమాన్యం ఏంటో, అలాగే మహిళల సంగతి ఏంటో, మహిళా సత్తా ఏంటో మేము తెలియచేసి చూపెడతాము. ఈ రోజు కంపెనీ నడవాలంటే మహిళలందరూ పనిచేయాలి. ఈరోజు మహిళల కష్టాన్ని దోచుకుంటుంది ప్రభుత్వం. మహిళల్ని రక్తహీనతకు గురి చేస్తూ ఉంది. మహిళలకు ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా చేస్తుంది. భవిష్యత్తులో కనీస వేతన అమలు చేసినప్పుడే ఇక్కడున్న కంపెనీ నడుస్తుంది, లేకపోతే ఈ కంపెనీ మూతపెట్టేయాలని మేము చెప్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు బ్రాండెక్స్ లో మహిళా కార్మికులు పెద్ద ఎత్తున తెల్లవారు 6 గంటల నుంచి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు బ్రాండెక్స్ లో లోపల వాళ్ళ యాజమాన్యం వాళ్ళు 11 గంటల వరకు ప్రతిగా నిర్బంధించారు. 11 గంటల తర్వాత కొంతమందిని వదిలిపెట్టి మళ్ళీ కొంతమందిని నిర్బంధించారు. ఈ రోజు కూడా ఈ టైంకి కూడా వాళ్ళు బి షిఫ్ట్ వాళ్ళు, ఏ షిఫ్ట్ వాళ్ళు కలవకుండా వాళ్ళు కనీసం చర్చలు ఒక పద్ధతి ప్రకారంగా చర్చలు జరపకుండా వాళ్ళు నియంత్రితమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. ఈరోజు 10 సంవత్సరాల కాలం నుంచి ఈ రోజు కూడా 1 రూపాయి జీతం పెంచలేదు. అలా గతంలో వచ్చిన గోల్డ్ కాయిన్లు ఆపేశారు, బోనస్లు ఆపేశారు. అలాగే ఎప్పుడైతే టార్చర్ పెరిగింది మధ్యకాలంలో శ్రీలంక నుంచి, ఈ శ్రీలంక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, సూపర్వైజర్లు, హెచ్ఆర్లు పెరిగారు ఈ మధ్యకాలంలో. వీళ్ళు పెరిగిన తర్వాత వీళ్ళ మీద టార్చర్ విపరీతంగా పెరిగింది. మహిళలను చూడకుండా మగవాళ్ళు విపరీతంగా లైంగిక వేధింపులు, టార్చర్ గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే నిన్న మొన్న పెద్ద ఎత్తున సిఐటి వాళ్ళు, అదేవిధంగా మహిళా కార్మికులు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో హామీ ఇచ్చారు, 10 రోజుల్లో జీతం పెంచుతామని, అలాగే అరగంట తగ్గించేస్తామని అని చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత కూడా మరి మిగతా కంపెనీలతో కూడా చర్చలు జరపకుండా ఈ రకమైన పద్ధతులు వీళ్ళు అవలంబిస్తున్నారు. ఈరోజు 10,200 ఎకరాల భూమి ఆ రోజు మేము రైతులు దానం చేసాం. వీళ్ళకి దానమే 10,200 ఎకరాల భూమి 2,95,000 ఎకరాకి ఇచ్చాం. ఈరోజు సెంట్ అమ్ముతుంది ఏరియాలో ₹1 కోటి. అలాంటి భూమిని అంత చౌకగా ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు వస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఇస్తే అభివృద్ధి ఎవరికి అవ్వలేదు, ప్రజలకు అవ్వలేదు, నిర్వాసితులకు అవ్వలేదు, ఈ చుట్టుపక్కల ఈ జిల్లా వాళ్ళకి అవ్వలేదు. ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళకి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్లు చేసే వాళ్ళకి, కంపెనీ యాజమాన్యాలకి వీళ్ళకి అభివృద్ధి ఉంది. అభివృద్ధి లోకల్ వాళ్ళకి అభివృద్ధి లేదు. అంచేది ఇప్పటికైనా యాజమాన్యం సరైన పద్ధతిలో చర్చలు జరిపి వీళ్ళకి జీతాలు 15, సుప్రీంకోర్టు చెప్పింది 26,000 రూపాయలు జీతం తక్కువ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఈరోజు 10,000 రూపాయలు, 8,000 రూపాయలు వీళ్ళు జీతాలు ఇస్తున్నారు. కనీసం 15,000 రూపాయల జీతాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి.
అంచేత అత్యంత దుర్మార్గంగా ఈరోజు బ్రాండింగ్ యాజమాన్యం అవలంబిస్తుంది. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం గత 100 సంవత్సరాల నుంచి ఉంది. ఆ పని విధానాన్ని ఎత్తేసి వీళ్ళు అరగంట పెంచి ఈ అరగంట పేరు మీద మొత్తం 8 గంటల పని విధానాన్ని ఎత్తేయాలని చెప్పి కుట్ర చేశారు. ఈరోజు కార్పొరేట్ల కుట్రది. ఆ కుట్రనే ఈరోజు మహిళా కార్మికులు, బ్రాండింగ్ కార్మికులు సిఐటి యూనియన్ పెద్ద ఎత్తున వెనక్కొట్టారు. అంచేత దాన్ని ఒప్పుకున్నారు. అంచేత ఈరోజు ఇప్పటికీ దిగొచ్చి ఈరోజు న్యాయమైన వీళ్ళకి ఏదైతే రేట్లు ఇవ్వాలి, ఈరోజు ఈ రంగంలో ఎంత ఇవ్వాలి, కూలి రేట్లు ఇవ్వాలి, ఆ పద్ధతుల్లో ఇవ్వాలి. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కొత్త రేట్లకి. అది ఒక కుట్ర, పైనుంచి ఒత్తిడి మీద కలెక్టర్ కానీ ప్రభుత్వాలు కానీ ఇవ్వద్దని. ఈరోజు రూపాయి ఎకరాకి రూపాయి లీజులకి 1000 ఎకరాలకి 1000 రూపాయలకి ఫ్రీగా ఇచ్చారు. భూమి నెలకి 1000 రూపాయలకి సంవత్సరానికి ఇచ్చేళ్ళు ఇతరులకి వీళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారు. బ్రాండింగ్స్ వాళ్ళు ఇతరులకి లీజుకి ఇచ్చుకుంటున్నారు 1000 రూపాయలు, కోట్ల రూపాయలు. అంచేత బ్రాండింగ్ యాజమాన్యం ఈ రకమైన పద్ధతులు అవలంబిస్తే అది సరైనది కాదు. ఇప్పటికే ఇది సర్కస్ కంపెనీ. ఎందుకంటే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఒక కంపెనీ నడపరు. 5 సంవత్సరాలు అయిన తర్వాత బ్రాండింగ్స్ 2, బ్రాండింగ్స్ 3, బ్రాండింగ్స్ 4 అలాగే రిబ్బను అలా రకరకాల కంపెనీల పేరు మీద ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, ఈరోజు బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి కొత్త పేర్లు ఈరోజు పెట్టి ఈరోజు బ్రాండింగ్స్ పేరు కూడా మార్చారు. అంచేత ఇప్పటికైనా ఎన్ని పేర్లు మార్చినా ఈ కంపెనీ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. మా ఇక్కడ ఉన్న కార్మికులకి, లోకల్ ఉన్న ఈ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి సరైన జీతాలు కోరుకుంటున్నాం. ఆ రకమైన జీతాలు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.